అన్వేష్ ఈ పేరు చెబితేనే ఇప్పుడు మహిళా లోకంతో పాటు హిందూ సంఘాలు మండిపడుతున్నాయి. ఒకప్పుడు అన్వేష్ను తల మీద పెట్టుకున్న సబ్స్క్రైబర్స్ అతడు నోరు జారుడికి గట్టిగానే ఝలకిస్తున్నారు. ఒక్క రోజులోనే 10 లక్షల మంది సబ్స్క్రైబర్స్ అతడి ఛానల్కి గుడ్ బై చెప్పేశారు. అయితే ఇటీవల హిందూ దేవతలపై, హిందువులపై, భారతదేశంపై పలు నెగిటివ్ కమెంట్స్ చేయడంతో ఒక్కసారిగా అతనిపై తీవ్ర వ్యతిరేకత వచ్చింది. హిందువులు కొన్ని లక్షల మంది అతని యూట్యూబ్ ఛానల్, అతని సోషల్ మీడియాని అన్ఫాలో చేశారు. దెబ్బకు అన్వేష్ క్షమాపణలు చెబుతూ వీడియో పోస్ట్ చేశాడు. అయినా కానీ అతన్ని ఎవరూ కూడా క్షమించే స్థితిలో లేరు. అన్వేష్ హిందూ దేవీ దేవతలపై చేసిన వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా పలు పోలీస్ స్టేషన్స్లో అతనిపై ఫిర్యాదులు నమోదవుతున్నాయి. మరోవైపు ప్రపంచ యాత్రికుడిగా పేరుగాంచిన అన్వేష్ చుట్టూ వివాదాలు చుట్టుముడుతున్నాయి. హిందూ దేవతలు, మత విశ్వాసాలపై అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో ఆయనపై వరుసగా కేసులు నమోదవుతున్నాయి. తాజాగా హైదరాబాద్ పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో సినీ నటి, బీజేపీ నాయకురాలు కరాటే కళ్యాణి అన్వేష్పై ఫిర్యాదు చేశారు. దేవుళ్లను దూషిస్తూ హిందూ ధర్మ భావాల్ని దెబ్బతీసే వ్యాఖ్యలు చేశారని ఆమె ఆరోపించారు. ఆమె ఇచ్చిన ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు యూట్యూబర్ అన్వేష్పై 352, 79, 299 బిఎన్ఎస్ సెక్షన్స్ తో పాటు 67 ఐటీ యాక్ట్ కింద కేసులు నమోదు చేశారు. ఈ వివాదాస్పద వ్యాఖ్యలకు సంబంధించి త్వరలోనే అన్వేష్కి పోలీసులు నోటీసులు జారీ చేయనున్నారు.